2050కి తీసుకెళ్లబోతున్నాను. 2050లో సినిమాలు ఎలా తీస్తారు, హీరోలు ఎలా ఉంటారు, డైరెక్టర్స్ నరేషన్ ఎలా చెప్తారు, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళింది, ఇలాంటివన్నీ మీకు చెప్పేయడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి టీం. హలో, ఏడుకోండి గారు చెప్పండి. లేదు 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 సారీ సార్, నేను ఆ హీరోయిన్తో యాక్ట్ చేయలేను సార్. అరే లొకేషన్ బాగాలేవండి. అది హీరోయిన్ ఏంటండి ఎంతలా ఉంది, ఆవిడతో నేను యాక్ట్ చేయడం ఏంటి? అబ్బే నా వల్ల కాదు. డైరెక్టర్ ఏంటంటే నా మాట వినాడు అసలు. హాయ్ సార్. హలో కాదండి, ఇప్పుడు ఆ హీరో ఐఎమ్ నరసింహ అండి. నైస్ మీటింగ్. అయితే మ్యాటర్ ఏంటంటే సార్, చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సార్, అద్భుతమైన లవ్ స్టోరీ అండి, ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీకు నెరేట్ చేద్దామని వచ్చానండి. అయితే ఇప్పుడు లవ్ స్టోరీ మీకు నచ్చితే మనం సినిమా చేస్తామండి. లవ్ స్టోరీ మీకు నచ్చితే we can just go ahead and do the film అండి. చేద్దాం. అయితే ఏడుకొండల గారు కాదండి, ఇప్పుడు కథ మీరు వింటే ఒకసారి మీరు ఒకసారి కథ వింటే రాకీ సార్, స్టార్ట్ చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, రెండు క్యారెక్టర్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అద్భుతమైన లవ్ స్టోరీ. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ లైన్ సూపర్ ఉంటుంది సార్. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇలా స్టార్ట్ చేసి ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్స్ లో అలా వెళ్ళిపో సార్ ఇటు ఓపెన్ చేస్తే హీరో వెళ్తుంటాడు సార్. హీరో వెళ్తుంటాడు సార్. హీరో ఇటు చూడండి సార్. హీరో వెళ్తూ ఉంటాడు సార్. వెనక కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్క ఎంట పడతాయి. ఇటు చూడండి సార్. కుక్కలు ఎంట పడతాయి సార్. కుక్కలు వెనకాల విలన్స్ ఎంట పడతాయి సార్. కుక్కల వెనక విలన్స్ ఎంట పడతారు సార్. ఇటు చూడండి సార్. విలన్స్ ఎంట పడతారు సార్. ఈ లొకేషన్ లో లొకేషన్ అదే చెప్తున్నాను, అద్భుతమైన లొకేషన్. we're going to shoot in the most amazing locations. You know where we're going to shoot in Mars. Yeah, we're going to shoot in the planet Mars. Nobody's ever shot over there. It's going to be an amazing thing. Beautiful, mind blowing location. Super. We're going to shoot over there. సార్ ఈ లొకేషన్ లో కుక్కలు పరిగెడుతుంటాయి సార్. హీరో పరిగెడుతుంటారు సార్. కుక్కలు పరిగెడుతుంటారు సార్. హీరోయిన్ Kate Winslet is going to be your heroine. Kate Winslet? Yeah, Kate Winslet Jr. is going to be amazing looking girl. Beautiful. She's got light blue eyes. సూపర్ సార్. ఇది స్టోరీ కథ సూపర్ సార్. దీనికి మీరు కరెక్ట్ గా హీరో. నేను హీరో. 100 days సార్ షూటింగ్ అయిపోయింది సార్. సూపర్ సార్. షూటింగ్ అయిపోయింది. అయిపోయింది సార్. ఎప్పుడు తీశారు షూటింగ్ సార్? ఇదేంటి సార్ స్పెచ్? మీరు ఇంకా 2020లో 2031లో ఉన్నారు. ఇది 2051 సార్. అవును. ఇది ఏంటి సార్? కిమ్స్ అంటే ఇది లంచ్, ఇది లంచ్ సార్. అంటే 2 కెమెరాలు వాడుతున్నాం సార్. 2 కెమెరాలు 2 లెన్సులు కలిపితే కిమ్స్ సార్. అంటే మీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది సార్. ఇంకో విషయం ఏంటంటే మీ పక్క ఆర్టిస్ట్ సూపర్ చేశాడు. అతను కూడా నెక్స్ట్ మంత్ డేట్ ఉన్నాయి. అతను కూడా సార్ చెప్పండి సార్. మీరు కూడా తీసింది సార్. అవును సార్, ఆర్టిస్ట్ సూపర్ చేశాడు. భయ నీకు బాగా ఫ్యూచర్ ఉంది. నేను ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. అడిగారు ఏమండి మాస్టర్? నీ డేట్లు నా దగ్గర ఉన్నాయి. అతని డేట్లు తీసుకొని నువ్వు రా. ఓకే ఫోన్ చేస్తాను. ఓకే కాదు ఎవడాడు? అతను డైరెక్టర్ అంట. నేను చేసాడు. నన్ను చేయడం ఏంటి? అదేరా ఆర్టిస్ట్ చేసాడు. నేను డైరెక్టర్ కదా. అవును రా, నువ్వు నా స్టోరీ ఎప్పుడు చెప్పావని. ఇందాక చెప్పాను కదా. ఎప్పుడు చెప్పారా? గాలికి కొట్లకి చెప్పుకుంటున్నావు, ఆ అమ్మాయికి చెప్పుకుంటున్నావు, వెళ్ళి అటేటో గాలికి చెప్తున్నావు. ఎవరికి తెలిసి నీ స్టోరీ? కథ చెప్పాను కదండి మీకు. ఏం చెప్పావురా కదా? సరే ఎంత లొకేషన్ అంటే లొకేషన్ లోకి వస్తావు, బ్యూటిఫుల్ లొకేషన్ అంటావు, సూపర్ బ్యూటిఫుల్ అంటే అటు వెళ్ళిపోతావు. హీరోయిన్ అంటే ఇక్కడికి వస్తావు, బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే అటు వెళ్ళిపోతావు. సినిమా తీయడం వాడేమో అద్దాలు చూపించి లెన్స్ అంట కెమెరా అంటే సినిమా తీసాడు. వాడు 5 రోజుల్లో సీరియల్ చేస్తాడు. నువ్వేమో పిచ్చి ఉందా? హీరోలు అంటే అలవాటు అయిపోయిందా? 2013లోనే బాగుండేదిరా. వాటర్ వస్తే కనీసం డేట్లు అడిగేవారు. మీరేంటే మరి దారుణంగా పెన్నులు పెట్టి సినిమా మనుషులు మీరు చంపేస్తాను కదా. ఎవరుకుంటాడు? అది కాదు భయ్యా, మ్యాటర్ ఏంటంటే మాట్లాడక మళ్ళీ నువ్వు మాట్లాడుతావు. మళ్ళీ నీతో సినిమా తీస్తాడు దరిద్రుడా. రోజా గారు దీనికి కమెంట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. సూపర్. ఫ్యూచర్ అంటే ఇప్పుడు హీరోలందరూ భయపడాల్సిన అవసరం చాలా ఉంది అనుకుంటారు. సో ఇలా తీసేస్తుంటే కథ ఏంటని కూడా ఎవరు ఓకే చెప్పరు అనుకుంటాను. ఓకే మరి సూపర్ అండి. అంటే ఇప్పుడు వచ్చిన ఉన్నాయి కదా సినిమాస్, మన డిజిటల్ సినిమాలు అట్లా ఉన్నాయి. ఎవరైనా సినిమా తీసేయచ్చు. దానికి ఎటువంటి క్రెడిబిలిటీ అక్కర్లేదు, ఇది అక్కర్లా. అది దగ్గర ఒక 5D కెమెరా ఇచ్చుకుని తీసేయచ్చు ఎవడైనా సరే. కాన్సెప్ట్ బాగుంది చంటి. ఇంకొంచెం ఫన్ యాడ్ చేస్తుంటే బాగుండేది. బట్ స్టిల్ ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.